అన్న చావో మూవీ రోజు తెలుగులో రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది అన్న? నా బూస్ బౌన్స్ వస్తున్నాయి మనకి. ఎందుకంటే చావా సినిమా చూస్తుంటే మాత్రం మనకు ఒక బూస్ బౌన్స్ సినిమా, ఇలాంటి సినిమా మన దేశంలో మన ఇప్పుడున్న జనరేషన్లో సినిమా వచ్చిన ఒక కథ ఇలా ఉండాలని సినిమా తీసి ముందుగా యాడ్సప్ అన్న. ఎందుకంటే ఈ సినిమా ఒక నర్సరీ నుంచి ఒక ఇంటర్ వరకు ప్రతి ఒక్క స్కూల్స్ వాళ్ళకి ప్రతి లాంగ్వేజ్లో సినిమా చూపించాలని మనసుపూర్తి కోరుకుంటున్నా. ఈ కథ తీస్తున్న మాత్రం ఒక బూస్ బౌన్స్ వస్తాయి. ఒక ఏఆర్ రెహమాన్ గారు ముందుగా యాడ్సప్ చెప్పాలి. మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా. ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక మన దేశం సినిమా కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంటే అప్పట్లో ఎంతో కొట్లాడి మన దేశం కోసం అంటే ముంగడు నిలబడి ఎంతమంది ప్రాణాలు అర్పించారు కాబట్టి మనం ఇలా ఇట్లా ఉండగలిగినాం. చాలా మందికి తెలియదు చావా అంటే అలా కొడుకు కథ, ఛత్రపతి కొడుకుది అంటే ఒక హిందీలో వరకు అర్థమైంది. ఇప్పుడు తెలుగులో మాత్రం చూసిన వాళ్ళు మాత్రం ఒక బూస్ బౌన్స్ వస్తున్నాయి. అంటే చనిపోయినప్పుడు కూడా మనకు చాలా ఏడుపు వస్తుంది. అంటే ఎంత పోరాడిలు ఒక సింహం లేక నిలబడి ఆయన అంటాడు, నేను కలవను, నేను నా మతంకి నేను నిలబడతా, నా హిందూ సంప్రదాయం ఇలా ఉండాలని పోరాడతారు. చూసినా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలన్న. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి సినిమా చూడని వాళ్ళు మిస్ అయిన మాత్రం ఎమోషనల్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఎమోషన్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మాత్రం మ్యూజిక్ మాత్రం ఇదిగా తీసి పడేసిండు. రష్మిక మందన క్యారెక్టర్ ఎలా అనిపించింది? మందర్ గారు నిజంగా చెప్తున్నా, ఆమెకి ఆ క్యారెక్టర్ తగ్గట్టు సినిమా తగ్గట్టు బాగా చేసింది. యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంకోటి హీరో గారు కూడా చాలా కష్టపడ్డాడు. ఛత్రపతి కొడుకు రియల్గా ఎలా ఉంటాడో అలానే ఉంటుండొచ్చు అప్పట్లో, అలా చేసి చూపించిన యాక్టింగ్ కూడా అసలు మనం ఊహించుకోము. ఆయన యాక్టింగ్ చూస్తుంటే గూస్ బౌన్స్ వస్తాయి. నిజంగా చెప్తున్నా యాడ్సప్ అన్న. సినిమా విజువల్స్ ఎలా అనిపించినాయి? విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, సెన్సేషన్ సినిమా. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? డైరెక్టర్ అని ముందుగా హ్యాట్సాప్ సార్. అదిగా ఈ సినిమా మాత్రం పక్కా ఆస్కార్ అవార్డు వస్తాను అన్న. వరల్డ్లో మళ్ళీ ఒక రికార్డు కొడుతుంది, అవార్డుకి పక్కా వస్తుంది, అవార్డు రావాలి అన్న. గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు కదా ఈ మూవీ, కలెక్షన్స్ వస్తాయన్నా? అన్న ఎందుకు రావన్నా, గీతా ఆర్ట్స్ వాళ్ళు తీసుకున్న అవార్డ్స్ కలెక్షన్ కాదన్న. ఈ సినిమా కథ అట్లా ఉన్నది. సినిమాకి ఎప్పుడు కలెక్షన్కి దాని తగ్గట్టు వెళ్ళిపోతుంది కలెక్షన్ అన్న. ఫస్ట్ హిందీలో రిలీజ్ చేశారు, ఫస్ట్ సారే తెలుగు హిందీ రిలీజ్ చేసింటే బాగుండేది కదన్నా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫస్ట్ సింపుల్ గిడ్స్ పెట్టిన సినిమా, తర్వాత మళ్ళీ సినిమా హిట్ అయింది కాబట్టి అన్ని లాంగ్వేజ్ ఇద్దామని ప్లాన్ తోడే అన్ని లాంగ్వేజ్ ఇచ్చారు. ప్రతి సినిమా వరల్డ్ లో రికార్డ్ సినిమా, బ్లాక్ బస్టర్. భారత్ మాతా కీ జై.